3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మార్కాపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి చెంతకు తరలి రానున్నాయి. 3 దశాబ్దాలుగా 4 జిల్లాల ప్రజలు ఎదురుచూపులు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో సాకారం కానున్నాయి. మార్కాపురం జిల్లాలో 3 దశాబ్దాలుగా నలుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు చివరికి పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఈ నెల 31న ఇది ప్రారంభం కానుంది. గంటావానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి కృష్ణా జలాలకు ఆయన హారతి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి నీరు నల్లమల సాగర్కు చేరుకుని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాకనుంది. ఈ ప్రాజెక్టు రూపకల్పన 1996 మార్చి 5న సీఎం చంద్రబాబు హయాంలోనే జరిగింది. శ్రీశైలం ఎగువన కొల్లం వాగు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో 18.838 కిలోమీటర్ల 2 సమాంతర సొరంగాల ద్వారా నీటిని తరలించాలి అని తలపెట్టారు. 2014-19 మధ్య పనులు వేగంగా సాగినా 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల వేళ హడావిడిగా ప్రారంభించినా ప్రజలు నమ్మలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక పనులకు మళ్లీ ప్రాధాన్యత దక్కింది. కూటమి 2 ఏళ్ల పాలనలో రెండో టన్నెల్ లైనింగ్, టీబీఎం మిషన్ వెలికితీత, ఫీడర్ కెనాల్ పనులు శరవేగంగా జరిగాయి. నల్లమల సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు 906 కోట్లు పరిహారం కింద కేటాయించారు. గత 40 రోజుల్లోనే 768 కోట్లు నష్టపరిహారం చెల్లించారు. పగలు రాత్రి తేడా లేకుండా చివరి దశ పనులను ఆగస్టు 28 నాటికి పూర్తి చేసేలా అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 31న చంద్రబాబు నీటిని విడుదల చేసిన తర్వాత తొలి విడతగా 20 రోజుల్లో 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్లో నిల్వ ఉంచనున్నారు. ఈ జలాలను ముందుగా మార్కాపురం జిల్లా ప్రజలకు, ఆ తర్వాత దశల వారీగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల తాగు, సాగు అవసరాలకు అందిస్తారు. దశాబ్దాల కల సాకారం అవుతూ ఉండడంతో రాయలసీమ, ప్రకాశం ప్రాంత రైతులు, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో వెనుకబడిన ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. రాజకీయ నిర్లక్ష్యంతో నలిగిపోయిన ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పునర్వైభవం తెచ్చింది. శంకుస్థాపన చేసిన చంద్రబాబే స్వయంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. దశాబ్దాల కలను నిజం చేస్తూ కృష్ణా జలాలు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చెంతకు చేరుతూ ఉండడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకుంది.